హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికేతర సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు గారు అత్యంత సానుకూలమైన ప్రకటన చేశారు. సాధారణంగా ప్రభుత్వాలలో నిధుల విడుదలతో ముడిపడి ఉన్న అంశాలను, ఆర్థిక సమస్యలన్నీ కేవలం ఉత్తర్వులు లేదా నిబంధనల మార్పులతో ముడిపడి ఉన్న వాటిని ఆర్థికేతర సమస్యలని అంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అదనపు బడ్జెట్ అవసరం లేని బదిలీలు, పదోన్నతులు, సర్వీస్ నిబంధనల వంటి అంశాలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు తక్షణమే కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ నిధులతో సంబంధం ఉన్న ఆర్థికపరమైన అంశాలపై అంటే వేతన సవరణ, కరువు భత్యం, డీఏ వంటి విషయాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత వీటిపై ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ నాగుల పంచ చంద్రశేఖరరావు గారు, సెక్రటరీ జనరల్ నరసింహులు గారు మరియు గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు గారిని కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రంలో ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను వారు పొందుపరిచారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత లేకుండా చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతో పాటు 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ విధానాన్నే వర్తింపజేయాలని కోరారు. ఎందుకంటే వారి నియామక ప్రక్రియ పాత నిబంధనల కాలంలోనే మొదలైందని వారు గుర్తు చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు ఆసుపత్రులలో చెల్లుబాటు కావటం లేదని, కాబట్టి ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా నగదు రహిత వైద్యం అందించాలని వారు గట్టిగా విన్నవించారు. వైద్య అవసరాల కోసం ఉద్యోగులు అప్పుల పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఈ సందర్భంగా వివరించారు. మరి వీటితో పాటు విద్యారంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న లాంగ్వేజ్ పండిట్లు మరియు వ్యాయామ ఉపాధ్యాయుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అంటే వారు చేస్తున్న పనికి తగ్గట్టుగా ఉన్నత హోదాలను మరియు వేతన శ్రేణులను కల్పించాలన్నది వారి డిమాండ్. అలాగే ఉపాధ్యాయులందరికీ సమానమైన పనికి సమానమైన గుర్తింపు లభించేలాగా ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న గెస్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వంటి మొత్తం 28 రకాల ప్రధాన అంశాలను తమ వినతి పత్రంలో పొందుపరిచి అధికారుల ముందు ఉంచారు. ఉద్యోగ సంఘాల వినతిపై సానుకూలంగా స్పందించిన స్పెషల్ సీఎస్ గారు ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఏ సమస్యలు ఏ విభాగానికి చెందాయో ఆ అధికారులను వ్యక్తిగతంగా కలిసి వివరాలు తెలియజేయాలని జేఏసీ నేతలకు ఆయన సూచించారు. దీనివల్ల ఫైళ్లు త్వరగా కదిలే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు గారు ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఒక కీలక పిలుపునిచ్చారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం కోట్లాడే కొట్లాడే నైజాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నారని, అది ఏమాత్రం మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో జరిగిన ఇరిగేషన్ శాఖ ఫారం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. జగదీశ్వర్ గారు మాట్లాడుతూ కరీంనగర్ అనేది ఉద్యమాలకు పురిటిగడ్డ అని, కానీ గతంలో ఉన్న పోరాట పటిమ నేటి ఉద్యోగ సంఘాల్లో కొంచెం తగ్గినట్టు కనిపిస్తోందని విమర్శించారు. సంఘాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఉద్యోగి
సభ్యత్వం తీసుకోవాలని ఐకమత్యంగా ఉంటేనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని ఆయన స్పష్టం చేశారు. సంఘం బలంగా ఉంటేనే ప్రభుత్వం మన డిమాండ్‌లను సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, టీఎన్‌జీఓ సంఘం అంటే కేవలం రాజకీయాల కోసం మాత్రమే కాదు, అది ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ఒక గొప్ప సంస్థ అని అభివర్ణించారు. ఏ ఎన్నికలు జరిగినా ఏకాభిప్రాయంతో ముందుకు సాగటం మన బలమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇరిగేషన్ ఫారం నూతన కార్యవర్గ ఎన్నికలు కూడా ఎంతో ఉత్సాహంగా జరిగాయి. మొత్తానికి చూస్తే అటు ప్రభుత్వం ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూలత తెలపడం, ఇటు ఉద్యోగ సంఘాలు తమ పోరాట పటిమను పెంచుకోవడం వంటి పరిణామాలు తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. రాబోయే రోజుల్లో బడ్జెట్ తర్వాత ఆర్థికపరమైన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం అయితేనే ఉద్యోగులు సామర్థ్యంతో పని చేయగలరని అందరూ ఆశిస్తూ ఉన్నారు.